విరాట్ కోహ్లీకి తన ఫ్యాన్స్తో ఉండే ఎఫెక్షన్ ఏంటో తెలుసుగా. కింగ్ అని, మహారాజ్ అని రకరకాల పేర్లతో విరాట్ను ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి కింగ్ కోహ్లీ నిన్న ఐపీఎల్ 18వ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ను ముందుండి కేకేఆర్పై గెలిపించాడు. అద్భుతమైన అర్ధశతకంతో పాటు మ్యాచ్ ఫినిష్ అయ్యే వరకు, చివరి బాల్ వరకు ఉండి తన కమిట్మెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 18వ ప్రయత్నంలో అయినా ఆర్సీబీకి కప్ తీసుకురావాలి అనేది కోహ్లీకి ఉన్న ఏకైక లక్ష్యం. నిన్న అర్ధశతకం పూర్తి చేయడానికి ఓ అద్భుతమైన బౌండరీ కొట్టాడు విరాట్. 13వ ఓవర్లో జరిగింది ఇది. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి గాల్లోకి బ్యాట్ చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైంలో ఓ ఘటన జరిగింది. గ్రౌండ్లోకి ఓ అభిమాని డగౌట్స్ నుంచి దూసుకువచ్చాడు. సెక్యూరిటీస్ అన్ని బ్రేక్ చేస్తూ పరిగెడుతూ వచ్చి కోహ్లీ కాళ్ల మీద పడిపోయాడు. ఒక్కసారిగా దూసుకొచ్చిన అభిమాని చర్యతో ముందు షాక్కి గురైన కోహ్లీ ఆ తర్వాత తన కాళ్ల మీద పడి నమస్కరిస్తున్న అభిమానిని పైకి లేపి హగ్ చేసుకున్నాడు. బయటికి వెళ్ళిపో, పోలీసులతో రిస్క్ అంటూ ఏదో చెప్పాడు. ఈలోగా సెక్యూరిటీస్ వచ్చి ఆ ఫ్యాన్ను కొట్టి లాక్కెళ్ళబోతుంటే కోహ్లీ వాళ్ళని వారించాడు. తెలియక చేశాడని, అభిమానిని వదిలిపెట్టాలని కోరాడు విరాట్ కోహ్లీ. అఫీషియల్స్ కూడా కోహ్లీ మాటను గౌరవించి అభిమానిని జాగ్రత్తగానే బయటికి తీసుకువెళ్లారు. అంతే, కోహ్లీని హక్ చేసుకున్నాను, కలిశాను అన్న సంతోషంతో అభిమాని సెలబ్రేట్ చేసుకుంటూ గ్రౌండ్ బయటకు వెళ్ళాడు. కోహ్లీని హక్ చేసుకున్నాడు. మేము చేయాలని ఉన్నా చేయలేకపోతున్న పనిని, ఆ అదృష్టాన్ని అభిమాని దక్కించుకున్నాడంటూ కోహ్లీ ఫ్యాన్స్ ఆ వీడియోను, ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.